ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటుండు, చాలా అప్పులైనాయి, బీఆర్ఎస్ టైంలోనే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అంటే ఈ డిస్కామ్లు అప్పుల పాలైనాయి అని నిన్న మాట్లాడిండు. సిగ్గుండాలే మాట్లాడడానికి. అసలు నువ్వు కదా అప్పుల పాలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ అప్పటికో 2000 కోట్ల అప్పుల్లో ఉండే. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి అయిన అప్పులు ఎంత అంటే బీఆర్ఎస్ హయాం 10 ఏళ్లలో జరిగిన అప్పులు 27,000 కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ ఎక్కే నాటికి 2,000 కోట్లు ఉంది అప్పు 2 డిస్కామ్లకు. బీఆర్ఎస్ దిగిపోయినాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు 27,000 కోట్లు. మరి నిన్న జీవోలో పెట్టిండ్రు వీళ్ళే మొత్తం డిస్కామ్ల అప్పు ఎంతున్నది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే జీవోలో పెట్టింది 54,000 కోట్లుంది. అంటే బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్లు అయితే నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అప్పు ఎంత? నువ్వు 2 ఏళ్లల్లా 25,284 కోట్లు చేసినావు. 25,284 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో సంవత్సరానికి 2,700 కోట్లు అప్పయింది డిస్కామ్లకు. కానీ నీ హయాంలో సంవత్సరానికి 10,113 కోట్లు అప్పయింది. అంటే 5 అంతలు ఎక్కువ బీఆర్ఎస్ కంటే. నువ్వు ఎక్కువ చేసినావు. బీఆర్ఎస్ 2,000 చేస్తే నువ్వు 10,000 చేసినావు. ఇంకా సిగ్గు లేకుండా డిస్కామ్లు బీఆర్ఎస్ హయాంలో అప్పుల పాలైనవి అంటున్నావు. ఇంకా మా హయాంలో కరోనా వచ్చింది, ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా అన్నీ కలిపి 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో సంవత్సరానికి అయింది 2,000 2,500. కానీ నీ హయాంలో అయింది 10,000. ఏడాదికి 10,000 కోట్లు డిస్కామ్లను అప్పుల ఊబిలో నెట్టినావు నువ్వు. డిస్కామ్లకు నువ్వు డబ్బులు విడుదల చేయలేదు. నువ్వు తప్పు చేసి బీఆర్ఎస్ మీద నెప్పని నెడుతున్నావు. గురువింద గింజ ఏదో తన కింద నలుపు తెలియదు అన్నట్టు అప్పులు చేసింది నువ్వు, డిస్కామ్లను ఆగం చేసింది నువ్వు. ఇవాళ దాన్ని బీఆర్ఎస్ మీద నెప్పని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ హయాంలో 2.5 సంవత్సరాల్లో 25,284 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాముల్లో డిస్కామ్లకు బకాయి పడ్డది. రాష్ట్ర ప్రభుత్వ బకాయి 25,284 కోట్లు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో బకాయి పడ్డది 25,284. 10 ఏళ్ల బీఆర్ఎస్లో ప్రభుత్వం డిస్కామ్లకు బాకీ పడ్డది 27,000 కోట్లు. అంటే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం డిస్కామ్లకు బకాయి పడ్డది ఏడాదికి 2,000 కోట్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిస్కామ్లకు ప్రభుత్వం బాకీ పడ్డది సంవత్సరానికి 10,000 కోట్లు. ఇది నీ ప్రభుత్వ వైఫల్యం, నీ తప్పిదం. అయినా నువ్వు ఇంత ఎగబెట్టి నువ్వు ఏమన్నా చేసినావా? అసలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏమన్నా బలోపేతం చేసినావా? నువ్వు నీ హయాంలో ఒక్క సబ్స్టేషన్ కట్టినవా? నువ్వు బీఆర్ఎస్ టైంలో 400 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 6 ఉంటే దిగిపోయే వరకు 30 చేసినాం. 220 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 51 ఉంటే దిగిపోయే నాటికి 103 చేసినాం. 132 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 176 ఉంటే దిగిపోయే నాటికి 251 చేసినాం. 33/11 kV సబ్స్టేషన్లు మేము వచ్చినాడు 2,138 ఉంటే మేము దిగిపోయే నాటికి 3,210 సబ్స్టేషన్లు కట్టినాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మేము వచ్చినాడు 4 లక్షలు ఉంటే మేము దిగిపోయే వరకు 8,60,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. ఇది మేము చేసినాం. అసలు నువ్వేమైనా చేసినావా? ఓ సబ్స్టేషన్ కట్టినావా? ఓ లైన్లు వేస్తావా? అరే ఈహెచ్టీ లైన్లు మేము వచ్చినాడు 16,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే వరకు ఈహెచ్టీ లైన్లు 24,000 కిలోమీటర్లకు పెంచినాం. ఈ రకంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మేము బలోపేతం చేసినాం. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది. ఈ వీడియో చూడు, నువ్వేం చెప్పినావు అసెంబ్లీలో ఆనాటి